యమ్మీ. చూస్తుంటే మౌత్ వాటరింగ్‌గా, యమ్మీగా అనిపిస్తుంది గదా! టెంప్ట్ అయ్యారు గదా! చూడగానే ఇవి పలానా ఐటెమ్ అని కనిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అయినా థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటదిలెండి. ఇవి డోనట్స్ అని. అండ్ డోనట్స్ తినాలనిపించినప్పుడు మనం ఆర్డర్ చేసుకుంటే, ఆర్డర్ పెట్టుకున్నవి ఇంటికొచ్చే లోపే మనం ఇవి చేసేసుకోవచ్చు. అంత క్విక్‌గా చేసుకోవచ్చు. జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్ తోటే. అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే వీడియో చూస్తారు కాబట్టి. వీడియోలో చూపిచ్చేస్తాను, చూసేయండి మరి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక కంప్లీట్ బ్రెడ్, అంటే చిన్న సైజ్‌దేలెండి బ్రెడ్. సో, తీసేసుకొని సైడ్ పార్ట్స్ అంతా ట్రిమ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ ట్రిమ్ చేసేసుకున్న వైట్ బ్రెడ్‌ని తీసుకొని లైట్‌గా మంచినీళ్ళలో డిప్ చేసేసి దాన్ని మెత్తగా చేసేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని, మనం చపాతీ పిండికి ఎట్లా నిడ్ చేస్తాము డో, అట్లా నిడ్ చేసేసుకొని రౌండ్‌గా చేసుకొని మధ్యలో రంధ్రం పెట్టేసుకోవాలి. లైక్ మనం వడలకి ఎట్లా చేస్తాం అట్లా, సేమ్ లైక్ డోనట్స్ లాగా షేపు. కాకపోతే ఇవి చిన్న బ్రెడ్స్ కదా, సో చిన్న రౌండ్స్ వచ్చినాయి. మీకు ఇట్లా కాదు అంటే మొత్తం అంతా బ్రెడ్స్ అన్నీ ఒకటేసారి వాటర్లో పెట్టేసుకొని ఒక డౌ లాగా ప్రిపేర్ చేసేసుకొని దాని నుంచి స్మాల్ బాల్స్ అట్లా చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ప్రాసెస్ వద్దు అనుకుంటే. ఇట్లా అయితే ఏంటంటే సేమ్ సైజ్ వస్తాయి అన్నీ అని చెప్పేసి నేను ఏ బ్రెడ్కి ఆ బ్రెడ్ అట్లా చేసేసుకున్నాను. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వన్స్ మనం అన్నీ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. రెసిపీ చూస్తుంటే ఫాస్ట్గా అయిపోతుంది, శనగలు దించి చేయగొడుకున్నంత ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నారు కదా. కావాలంటే ట్రై చేయండి. డోనట్స్ ఆర్డర్ పెట్టండి, ఇట్లా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఆ డోనట్స్ వచ్చేసరికి మనది ఇదే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ అంటారా, దేనిది దానికే టేస్ట్. ఇది కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అయినా డోనట్స్ అన్ని ప్లేసెస్లో అన్ని ఏరియాస్లో దొరుకుతాయా ఏంటి? దొరకవు కదా. అట్లాంటప్పుడు ఇట్లా ట్రై చేయండి. చాక్లెట్ బ్రెడ్ ఎక్కడైనా దొరికేస్తుంది కదా, అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇవి ఫ్రై అయ్యే లోపు ఒక చిన్న పని చేసేసేయండి. ఏంటంటే, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అదే మీరు నాకు చేసి పెట్టే పని. రెసిపీ చూసిన తర్వాత ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చినాయి, ఇంట్లో కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు అనేది నాకు కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని మొత్తం కరిగిచ్చేసుకొని, అంటే బయట పెడితే కరిగిపోతుంది కదా, సో దాన్ని ఒక ప్లేట్లోకి ఎంప్టీ చేసేసుకుంటున్నా. బట్ ఈలోపు మా బున్ను వచ్చి ఇంట్లో చాకో చిప్స్ ఉన్నాయండి, అవి కూడా వేయమని చెప్పాడు. దాంట్లో కొంచెం క్రంచీగా ఉంటాయి అనమాట. సో అట్లా ఫ్లేవర్ నాకు కావాలి, నాకు ప్లెయిన్గా ఇట్లా చాక్లెట్తో వద్దు అంటే ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్లో కొన్ని చాకో చిప్స్ వేసి మెల్ట్ చేశాను, అందుకే అట్లా కనిపిస్తుంది. మీరు ఇవేమీ లేవనుకుంటే డైరెక్ట్ డైరీ మిల్క్ చాక్లెట్తో కూడా చేసుకోవచ్చు, డార్క్ చాక్లెట్తో కూడా చేసుకోవచ్చు, వైట్ చాక్లెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, షుగర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ నేను స్ప్రింక్లర్స్ బదులు డ్రై నట్స్ తురిమినవి అవి యాడ్ చేసుకుంటున్నాను పైన డెకరేషన్కి. థ్యాంక్ యూ ఫర్ watching.